ఈ వీడియోలో మనం సిఎస్ఆర్ నెట్ జూన్ 2024 సంవత్సరం లైఫ్ సైన్సెస్ ఎగ్జామ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ యొక్క లైఫ్ సైన్సెస్ ఎగ్జామ్లో షిఫ్ట్ 1 క్వశ్చన్ పేపర్ అనలైసిస్ అనేది చేయడం జరుగుతుంది. ఈ షిఫ్ట్ 1 క్వశ్చన్ పేపర్ ఏ విధంగా ఉంది, స్టూడెంట్స్ ఏ విధంగా రాశారు, వాళ్ళు ఇచ్చిన రివ్యూ ఏంటి, అలాగే నేను ఇవ్వబోతున్న రివ్యూ ఏంటి, ఎంత పర్సంటేజ్లో మనకి అంటే ఎన్ని మార్క్స్ రావచ్చు స్టూడెంట్స్కి, అలాగే ఎంతకి కట్ ఆఫ్ కూడా ఉండొచ్చు అనేది ఇక్కడ చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క వీడియో మీరు స్కిప్ చేయకుండా చూడండి, క్లియర్గా అర్థమవుతుంది. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను. మొదటిసారి నా ఛానల్ చూసినట్లయితే మన ఛానల్ నుంచి సిఎస్ఆర్ నెట్ లైఫ్ సైన్స్ ఆన్లైన్ కోచింగ్ ఉంది. ఈ యొక్క బ్యాచ్ ఏదైతే ఉందో డిసెంబర్ బ్యాచ్ అనేది ఆగస్ట్ 7వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ అయ్యి మీరు ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. వీడియో రూపంలో కూడా ఇక్కడ మన ఛానల్లో పోస్ట్ చేయడం జరిగింది, సో అవి కూడా చూడండి. అలాగే ఈ యొక్క సిఎస్ఆర్ నెట్కి సంబంధించిన క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్, సిలబస్ అనలైసిస్, అలాగే ఏ టాపిక్స్ చదువుకోవాలి, మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటనేది వీడియోస్ చేయడం జరిగింది. కాబట్టి అలాగే ఏపీ సెట్కి కూడా వీడియోస్ చేశాను. సో 2 కామన్ సిలబస్ కాబట్టి ఆ వీడియోస్ చూడండి, మీకు ఇంకా ఏ డౌట్స్ రావు. ఇక్కడ సిఎస్ఆర్ నెట్ జూన్ 24 సంబంధించిన ఈ యొక్క లైఫ్ సైన్స్ ఎగ్జామ్లో నేను స్టూడెంట్స్కి ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత పోల్ అనేది పెట్టడం జరిగింది. కానీ ఈ యొక్క వీడియో అనేది 4 days తర్వాత నేను చేయడం జరుగుతుంది. ఎందుకంటే కొంచెం వర్క్ ఉండడం వల్ల నేను వీడియో చేయలేకపోయాను. అండ్ ఈ లోపల పోల్ రావడం వల్ల, సో వాయిస్ అనేది పోవడం వల్ల నేనైతే వీడియో అయితే చేయలేకపోయాను. సో దానికైతే నేను సారీ చెప్తున్నాను. సో అయితే ఇక్కడ చూసుకుంటే 4 days అగో నేను పబ్లిక్ పోస్ట్ పెట్టాను. ఈరోజు ఉదయం జరిగిన సిఎస్ఆర్ నెట్ లైఫ్ సైన్సెస్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ ఏ విధంగా ఉందనేసి పోల్ పెడితే అందులో కష్టంగా ఉంది అనేసి 57%, సులువుగా ఉందనేసి 18%, చాలా కష్టంగా ఉందనేది 18%, చాలా సులువుగా ఉందనేసి 7% అయితే మనకి ఓటింగ్ అనేది చేయడం జరిగింది. ఓవరాల్ చూసుకుంటే మనకి పోల్ అయిన ఓట్స్ వచ్చేసి 28 ఓట్స్, అంటే 28 మెంబర్స్ ఈ యొక్క పోల్లో పార్టిసిపేట్ చేశారు. ఈ 28 మెంబర్స్ ఈ యొక్క ఎగ్జామ్స్ రాసిన వాళ్ళే. సో ఎగ్జామ్ రాసిన వాళ్ళు 28 ఓట్స్ చేస్తే అందులో 57% టఫ్ అని చెప్పారు. సో ఆ తర్వాత వెరీ టఫ్ వచ్చేసి మనకి 18% ఇచ్చారు. అంటే 57 + 18 అంటే మనకి 75% పీపుల్ టఫ్ అనేసి ఎగ్జామ్ అనేది ఈ ఎగ్జామ్ వీళ్ళు రాసిన ఎగ్జామ్ అనేది టఫ్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. మరి సులువుగా ఉందనేది 18% ఇచ్చారు, అండ్ చాలా సులువుగా ఉందనేసి 7% ఇచ్చారు అనమాట. అంటే ఓవరాల్ చూసుకుంటే 28 ఓట్స్లో మనకి 21 ఓట్స్ టఫ్ అనేసి ఇచ్చేశారు. ఓన్లీ 5% మాత్రమే ఏం చెప్పారు, అంటే ఈజీగా ఉందని చెప్పారు. అండ్ 2 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 7%, అంటే ఆ 2 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఆ 2 మెంబర్స్ చాలా సులువుగా ఉందనేసి చెప్పడం జరిగింది అనమాట. అయితే ఈ విధంగా మనకి ఈ పోల్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. సో 28 మెంబర్స్ పార్టిసిపేట్ చేస్తే 75%, అంటే 21 మెంబర్స్ ఎగ్జామ్ టఫ్ అనేసి చెప్పారు. ఎందుకు వీళ్ళకి టఫ్ అయిందో కూడా నేను చెప్తాను, సో జాగ్రత్త చూడండి. ఆ తర్వాత చూసుకుంటే మనకి సెకండ్ పోల్ పెట్టాను. సో సెకండ్ పోల్ వచ్చేసి మనకి ఇంగ్లీష్లో పెట్టాను. హౌ వాజ్ ద సిఎస్ఆర్ నెట్ లైఫ్ సైన్సెస్ మార్నింగ్ సెషన్ క్వశ్చన్ పేపర్ అనేసి మనం ఇక్కడ పోల్ పెట్టడం జరిగింది. సో ఇందులో మనకి చూసుకుంటే అంతకు మించి ఒక 7 ఓట్స్ మనకి ఎక్స్ట్రా పోల్ అయ్యాయి. సో ఎందుకంటే ఇంగ్లీష్లో పెట్టాను కాబట్టి కొంతమంది ఫాలో అవుతారు కదా, సో అలా 7 ఓట్స్ అనేవి ఎక్స్ట్రా పోల్ అయ్యాయి. సో ఈజీ వచ్చేసి 23% ఇచ్చారండి, వెరీ ఈజీ వచ్చేసి 9%, మోడరేట్ వచ్చేసి 17%, డిఫికల్ట్ వచ్చేసి 9%, అలాగే వెరీ డిఫికల్ట్ వచ్చేసి 43% అనేది ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ కూడా చూసుకుంటే 43% వెరీ డిఫికల్ట్ అన్నారు, 9% డిఫికల్ట్ అన్నారు. సో అంటే ఈజీగా ఇక్కడే 52% వీళ్ళకి టఫ్ ఎగ్జామ్ అనేసి ఆల్రెడీ ఆన్సర్ ఇచ్చేశారు. అండ్ మోడరేట్గా 17% వీళ్ళు ఆన్సర్ అనేది ఇవ్వడం జరిగింది, అంటే ఎవరైతే కొంచెం చదువుకొని వెళ్ళారో సో వాళ్ళు. అలాగే ఇంకా బాగా చదువుకున్న వాళ్ళు ఈజీ అనేసి 23% అనేది ఇవ్వడం జరిగింది, వెరీ ఈజీ వచ్చేసి 9% అనేది ఇవ్వడం జరిగింది అనమాట. సో ఓవరాల్ చూసుకుంటే ఇక్కడ ఇంగ్లీష్లో ఉండడం వల్ల వేరే కొంచెం బాగా ప్రిపేర్ అయిన వాళ్ళు కొంచెం వేరే డిఫరెంట్గా పోల్ చేయొచ్చు. సో ఓవరాల్ చూసుకుంటే ఇది ఈ విధంగా ఉందన్నమాట. అంటే ఇది వచ్చేసి మనకి 60% టఫ్ అనేసి ఇచ్చారు, అండ్ మిగతా రిమైనింగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అయితే బాగానే రాశారనేది ఇవ్వడం జరిగింది అనమాట. సో థర్డ్ పోల్ వచ్చేసి మనకి చూసుకుంటే ఈ యొక్క ఎగ్జామ్ అనేది ఏ విధంగా ఉంది, వీళ్ళు ఫేస్ చేసిన ప్రాబ్లం ఏంటి, ఈ యొక్క ఎగ్జామ్లో ఫేస్ చేసిన ప్రాబ్లం ఏంటంటే సిఎస్ఆర్ నెట్ లైఫ్ సైన్సెస్ మార్నింగ్ సెషన్ ఎగ్జామ్లో మీకు కష్టంగా అనిపించిన పార్ట్ ఏంటి అనేది పోల్ చేయడం జరిగింది. ఈ పోల్లో ఓన్లీ పార్ట్ ఏ 11% కష్టంగా ఉందని చెప్పారు. సో ఓన్లీ పార్ట్ బి వచ్చేసి 16% టఫ్ అని చెప్పారు. ఓన్లీ పార్ట్స్ వచ్చేసి 18% అన్నారు. బోత్ పార్ట్ బి అండ్ పార్ట్స్ ఈ 2 టఫ్ అనేసి 45% అనేది ఇవ్వడం జరిగింది. ఆల్ పార్ట్స్ అనేసి 11% అనేది ఇవ్వడం జరిగింది అనమాట. సో 45 + 11 అంటే 56% వీళ్ళు 2 పార్ట్స్ అంటే అన్నీ టఫ్ అనేసి క్లియర్గా ఇవ్వడం జరిగింది అనమాట. సో ఎందుకు ఇలాగ టఫ్ అవుతుంది, సో ఈ టఫ్ అవ్వడానికి గల కారణం ఏంటంటే వాళ్ళకి ఏ బుక్ చదువుకోవాలి, ఎలా చదవాలి, ఏ విధంగా ఉంది సిలబస్, క్వశ్చన్ పేపర్ ఏ విధంగా వస్తుంది అనేసి తెలియకపోవడం వల్ల ఇవ్వడం జరిగింది. అలాగే మొదటిసారి రాయడం,
లేదా దానికి సంబంధించిన అవగాహన లేకుండా ఎగ్జామ్ రాయడం. సో ఇవన్నీ వీళ్ళకి అయినాయి. సో మీ అందరికీ ఈ యొక్క ఛానల్ అనేది 100కి 100% యూజ్ అవుతుంది. ఎందుకంటే తెలుగులో మీకు లైన్ టు లైన్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కోచింగ్ సంబంధించిన ఫుల్ డీటెయిల్ చూసుకుంటే మీకు తెలుగులో మీకు బేసిక్స్ అయినా రాకపోవచ్చు, నో ప్రాబ్లం. మీకు మీరు ఓపెన్ ఎంఎస్సీ అయినా చేసి ఉండొచ్చు, లేదా మీకు ఎంఎస్సీలో సరిగ్గా నాలెడ్జ్ అనేది సిలబస్ సంబంధించిన నాలెడ్జ్ అనేది మీరు గెయిన్ చేసుకోలేకపోవచ్చు. బట్ నో ప్రాబ్లం, మేము 100% మీకు సబ్జెక్ట్ అయితే నేర్పడం జరుగుతుంది. సో నెక్స్ట్ టైం అనేది ఈ ఆన్సర్స్ అనేవి మీరు పెట్టకోకుండా మేమైతే చూసుకుంటాము. సో మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ అయితే ఉందో, స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ ద్వారా మీరు కోచింగ్ కాంటాక్ట్ అవ్వండి. సో 100కి 100% మీరైతే సబ్జెక్ట్ అయితే నేర్చుకుంటారు. మన స్టూడెంట్స్ రివ్యూస్ ఉన్నాయి, అవి కూడా చూడండి. మరి ఇక్కడ చూసుకుంటే అంటే సో 45% అంటే 56% అండ్ 18% వచ్చి స్పాట్స్ అన్నారు. ఓవరాల్ చూసుకుంటే ఇక్కడ కూడా 70% వీళ్ళు టఫ్ అనేది ఇవ్వడం జరిగిందన్నమాట. సో ఈ యొక్క ఎగ్జామ్ వీళ్ళకి ఎందుకు ఇంత టఫ్ అయిపోతుంది అనేసి అనుకుంటే, ఎందుకు టఫ్ అయిపోతుందంటే వీళ్ళు సరిగ్గా చదవకపోవడం. ఎగ్జామ్ అప్లై చేసి ఎగ్జామ్ రేపనంగా హాల్ టికెట్ తీసేసుకొని ఎగ్జామ్ రాయడం జరుగుతుంది. సో ఇలాగా ఉండడం వల్ల చాలామందికి ఇలానే పెడుతున్నారు. సో సిఎస్ఆర్ నెట్ పడిన అనగానే ఎవరో చెప్పడం ద్వారా అప్లై చేసిన తర్వాత డైరెక్ట్గా పోయి ఎగ్జామ్స్ రాయడం. సో అక్కడికి వెళ్ళిన తర్వాత చాలామంది నాకు మన స్టూడెంట్స్ ఇచ్చిన రివ్యూస్ కూడా మీకు ఇక్కడ చెప్తున్నాను. సో చాలామంది ఏం చెప్తున్నారంటే, సో అక్కడికి వచ్చి చాలామంది నిద్రపోయారు సార్, సో చాలామంది ఖాళీగా కూర్చున్నారు అనేసి అన్నారు. ఎందుకు అంత టైం మిగిలిపోయిందంటే, సో వాళ్ళకి ఇంట్రెస్ట్ అనేది లేకపోవడం, ఆ క్వశ్చన్స్ చూసి ఒక్కొక్కటి పేజీ ఉండడం వల్ల సో వీళ్ళు ఈ యొక్క ఎగ్జామ్లో చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డారన్నమాట. సో మీ మైండ్ని దెబ్బతీయడానికి క్వశ్చన్ పేపర్ ఉంటుంది అనేది మీరు అర్థం చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో మీరు ఎంఎస్సి చదివినట్టు లేదా పీజీ సెట్లో ఏబీసీలు పెట్టినట్టయితే ఈ యొక్క ఎగ్జామ్ అయితే ఉండదు. సో ఇన్డెప్త్గా ఎవరికైతే సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంటుందో వాళ్ళు మాత్రమే ఈ యొక్క ఎగ్జామ్ని క్లియర్ చేయగలరు. కాబట్టి ఇప్పటి నుంచైనా మీరు చదివే ఎంఎస్సికి ఇక్కడ వచ్చిన క్వశ్చన్ పేపర్కి ఏమన్నా సంబంధం ఉందా అనేసి ఒకసారి ఆలోచించుకొని మీరు రియలైజేషన్కి వచ్చినట్లయితే మీ లైఫ్ అనేది బెటర్గా ఉంటుంది. లేదు నేను ఇలానే ఉంటాను, నేను ఇలాగే చదువుకుంటాను, సో నాకు ఎంఎస్సీ అయితే చాలు, ఏదో 15,000కి 20,000కి ఉద్యోగం చేసుకుంటాను అంటే నో ప్రాబ్లం, మీరు మీ వేలో వెళ్ళొచ్చు. సో ఓవరాల్ చూసుకుంటే నా కోచింగ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మార్నింగ్ షిఫ్ట్ రాసిన వాళ్ళు ఏమన్నారంటే, క్వశ్చన్ పేపర్ చాలా ఈజీగా ఉంది సార్, అంటే చాలా ఈజీగా అంటే ఈజీగా ఆ క్వశ్చన్స్ అయితే అటెంప్ట్ చేయొచ్చు, డైరెక్ట్ బిట్స్ వచ్చినాయి సార్ అని చెప్పారు. ఓకే, సో అంటే చెప్తున్నా అంటే దీనికి దానికి డిఫరెన్స్ ఏంటంటే ఇదనమాట. అంటే క్వశ్చన్ పేపర్ ఏదైతే ఉందో క్వశ్చన్ పేపర్లో కొన్ని క్వశ్చన్స్ అయితే డైరెక్ట్ క్వశ్చన్స్ వచ్చినాయి సార్, మీరు చెప్పిన డైరెక్ట్ క్వశ్చన్స్ వచ్చినాయి అని చెప్పారు. అండ్ నేను ఏదైతే వీళ్ళకి చెప్పానో అంటే యూట్యూబ్లో కూడా చెప్పాను ఏ యూనిట్స్ అనేది చెప్పాలి, సో ఏ యూనిట్స్ మీరు చదువుకోవాలనేసి ఆల్రెడీ చెప్పాను. ప్లాంట్ ఫిజియాలజీ ఒకటి చదువుకోండి, యూనిట్ నెంబర్ 6, అలాగే ఏదైతే ఉందో ఎకలాజికల్ ప్రిన్సిపల్స్ యూనిట్ నెంబర్ 10, ఆ తర్వాత మనకి చూసుకుంటే సెల్ బయాలజీ యూనిట్ నెంబర్ 2, అలాగే మాలిక్యులర్ బయాలజీ యూనిట్ నెంబర్ 3, అలాగే యూనిట్ నెంబర్ 1 మాలిక్యూల్స్ అండ్ దేర్ ఇంటరాక్షన్స్ చదువుకోండి. సో ఈ ప్రాక్టీస్ బిట్స్ బాగా చేయండి, ఇక్కడ నుంచి ఎక్కువగా వెయిటేజ్ ఉందని చెప్తే, సో ఎక్కువగా ఎవరైతే ఆ టాపిక్స్ చదువుకొని వెళ్ళారో సో వాళ్ళు ఆటోమేటిక్గా బెటర్గా రాశారు. సో ఎవరైతే చదవలేదో సో ఆటోమేటిక్గా వాళ్ళు రాయలేరు అనమాట. సో మా స్టూడెంట్స్ కూడా రాశారు, వాళ్ళైతే చెప్పారు, బట్ ఎగ్జామ్ ప్రెజర్లో ఖచ్చితంగా మిస్టేక్స్ పెడతారు, కొన్నిసార్లు తప్పులు పెట్టచ్చు. సో ఏదైనా సరే వాళ్ళైతే సాటిస్ఫై అయ్యారు. చూడాలి వాళ్ళ రిజల్ట్ ఏ విధంగా వస్తుంది అనేసి నేనైతే ఎగ్జైట్మెంట్గా చూస్తున్నాను. సో త్వరలో మీకు ఈ యొక్క ఎగ్జామ్ సంబంధించిన కీ రిలీజ్ అవుతుంది, ఆన్సర్ కీ అయితే రిలీజ్ అవుతుంది. సో ఆన్సర్కి సంబంధించిన అప్డేట్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఓవరాల్ చూసుకుంటే నేను చూసింది అయితే, నేను ఎక్స్పీరియన్స్ చేసింది, ఎవరైతే చదివారో వాళ్ళకి ఈజీగా ఉంది. అండ్ ఎవరైతే కొంచెం బాగా చదువుకున్నారో వాళ్ళు బాగానే రాశారు. ఎగ్జామ్ అయితే అంత టఫ్ అయితే కాదు. ఓకే, సో ఓవరాల్గా నా రివ్యూ అంటే మరీ టఫ్ అయితే కాదు, అట్లనే మరీ ఈజీ అనే కాదు, మోడరేట్గా ఉంది క్వశ్చన్ పేపర్. అంటే ఎవరైతే కొన్ని యూనిట్స్ చదువుకొని వెళ్తారో వాళ్ళు ఎగ్జామ్ అయితే బాగానే రాస్తారు, ఎవరైతే ఏం చదవకుండా వెళ్ళారో వాళ్ళే సరిగ్గా రాయలేదనేసి నాకైతే అర్థమైంది. ఓవరాల్ చూసుకుంటే ఇది మనకు సంబంధించిన రివ్యూ. అయితే ఈ యొక్క క్వశ్చన్ పేపర్లో కొన్నిసార్లు 2 ఆప్షన్స్ కరెక్ట్ అవ్వచ్చు. అండ్ ఆన్సర్కి వచ్చిన తర్వాత చూద్దాం ఆన్సర్కి ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా, లేకపోతే వీటన్నిటిని సంబంధించిన అనలైజ్ చేసి మళ్ళీ మీకు వీడియో చేయడం జరుగుతుంది. ఓవరాల్ చూసుకుంటే నాకు తెలిసి అయితే అందరూ అంటే ఎవరైతే చదువుకుంటారో వాళ్ళు పార్ట్ సిలో 25 క్వశ్చన్స్ కరెక్ట్గానే ఆన్సర్ చేస్తారు, పార్ట్ బిలో వచ్చేసి 30 క్వశ్చన్స్ 33 క్వశ్చన్స్ అలా కరెక్ట్గానే ఆన్సర్ చేసి ఉండొచ్చు. సో పార్ట్ ఏ కొంచెం డిఫికల్ట్ అవ్వచ్చు, సో ఎందుకంటే కొంతమంది చదువుతారు, కొంతమంది చదవరు అనమాట. సో ఓవరాల్ చూసుకుంటే ఈసారి కూడా కట్ ఆఫ్స్ అనేది పేపర్ మార్నింగ్ షిఫ్ట్లో ఎవరైతే ఉన్నారో మార్నింగ్ షిఫ్ట్లో ఉన్న వాళ్ళకి క్వశ్చన్ పేపర్ సంబంధించిన అనలైజ్ చేసాం కాబట్టి మ్యాక్సిమం
కట్ ఆఫ్ ఎక్కువగానే ఉంటుంది. సో చూద్దాం, ఫర్ ద బెస్ట్. ఇది ఒక అనాలైసిస్. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అంటే క్వశ్చన్ పేపర్ అయితే టఫ్గా లేదు, అట్లానే ఈజీగా లేదు, మోడరేట్గా ఉంది. ఎవరైతే చదివారో చదివిన వాళ్ళకి మాత్రమే ఈ యొక్క ఎగ్జామ్ కొంచెం అటెంప్ట్ చేయగలిగారు. సో ఎవరైతే చదవలేరో వాళ్ళు అటెంప్ట్ చేయలేకపోయారు. అండ్ ఎప్పటికీ ఈ యొక్క ఎగ్జామ్ అనేది చదవకపోతే, ప్రాపర్ ప్రిపరేషన్ అనేది మీకు లేకపోతే ఎగ్జామ్ అయితే కంప్లీట్ అవ్వదు. సో చాలామంది పిహెచ్డీలు చేసుకుంటూ కూడా ఈ యొక్క ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు. అండ్ వేరే వేరే జాబ్స్ చేస్తూ కూడా ఈ యొక్క ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు. ఎందుకంటే క్వశ్చన్ పేపర్ అనేది ఆ విధంగా ఉంటుంది. సో మీరు చదివిన దానికి అక్కడ వచ్చే క్వశ్చన్ పేపర్కి చాలా అంటే చాలా డిఫరెన్స్ ఉంటుంది. కాబట్టి ఆ యొక్క ఏదైతే వేరియేషన్ ఏదైతే ఉందో దాన్ని ఈజీ చేయడానికి మన దగ్గర నుంచి అయితే కోచింగ్ అయితే అవైలబుల్గా ఉంది. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్కి మీరు కాంటాక్ట్ అయ్యి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. 6 months కోచింగ్, లాంగ్ టర్మ్ కోచింగ్, అరిహంత్ పబ్లికేషన్స్, ఏసనెట్ లైసెన్స్ ఉంటున్న అరిహంత్ పబ్లికేషన్ అయితే మీకు టీచ్ చేయడం జరుగుతుంది. సో మీకు లైవ్ క్లాసెస్ ఉంటే ఎటువంటి రికార్డ్ క్లాసెస్ ఉండదు. మీకు ఏ డౌట్ వచ్చినా మీరు అడగొచ్చు. 100కి 100% అయితే మీరు సబ్జెక్ట్ నేర్చుకుంటారు. ఇంకెందుకు ఆలస్యం? సో మీకు ఏమన్నా ఛాన్స్ ఉంటే, ఒకవేళ మీకు అవైలబిలిటీ ఉంటే మీరు జాయిన్ అవ్వచ్చు. ఒకవేళ అవ్వకపోతే మన ఛానల్ నుంచి గైడెన్స్ ఉంది. సో ఏ యూనిట్స్ చదవాలి ఏంటి అనేది నేను చెప్పడం జరిగింది. అదైనా మీరు ఫాలో అయ్యి ఒక మంచి బుక్ కొనుక్కొని, బుక్ సంబంధించిన రివ్యూ కూడా ఇచ్చాను. ఒక మంచి బుక్ బై చేసుకొని మంచిగా చదువుకోండి. కోచింగ్ అనేది 100% మ్యాండేటరీ అంటే 100% మ్యాండేటరీ కాదు, ఓకేనా? సో కోచింగ్ లేకుండా చాలామంది ఎగ్జామ్ క్లియర్ చేసిన వాళ్ళు ఉన్నారు. కానీ మీలో డెడికేషన్ ఉండి, స్టూడెంట్లో బేసిక్ నాలెడ్జ్ ఉండి డెడికేషన్గా ఉంటే ఖచ్చితంగా 100కి 100% కోచింగ్ అనేది మ్యాండేటరీ కాదు. కాబట్టి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉండి, ఎవరైతే నేను త్వరగా క్రాక్ చేయాలి అనుకొని, సో నాకు కొంచెం యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళు మాత్రమే ఈ యొక్క కోచింగ్లో జాయిన్ అవ్వండి. అండ్ రెండోది ఏంటంటే, మీరు కన్సిస్టెన్సీగా డెడికేటెడ్గా నా క్లాసెస్కి అటెండ్ అవుతాను అంటే మాత్రమే మీరు జాయిన్ అవ్వండి. సో ఇక్కడ ఎటువంటి రికార్డ్ క్లాసెస్ లేవు. ఇది మీ లైఫ్ కోసమే ఈ కోచింగ్ ఉంది. సో మీరు మంచిగా ప్రాపర్గా వచ్చి చెప్పిన టైం ఏదైతే ఉందో ఆ టైమింగ్లో మీరు క్లాసెస్ వినగలిగితే 100% అయితే మీరు సబ్జెక్ట్ నేర్చుకుంటారు. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ చేయండి, ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్.